చిత్తూరు జిల్లా కుప్పం మండలంలోని గుట్టుపల్లి కాలనీ సమీపంలో 2 అక్రమ క్వారీలపై పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. కుప్పం డీఎస్పీ పార్థసారథి తెలిపిన వివరాల ప్రకారం ఈ దాడిలో ఒక లారీ 2 హిటాచీ వాహనాలు సీజ్ చేశారు. సుమారు 30 రాయి బ్లాక్లను స్వాధీనం చేసుకుని మైనింగ్ అధికారులకు అప్పగించారు. కుప్పం సబ్ డివిజన్ పరిధిలో ఎక్కడైనా అక్రమ కార్యకలాపాలు గమనించినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. అక్రమ మైనింగ్ పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిన్నటి రాత్రి నాకు రాబడిన సమాచారం పైన నేను అర్బన్ ఇన్స్పెక్టర్ గారు కలిసి గుట్టపల్లి దగ్గర ఉండే ఏరియాలో ఇల్లీగల్ మైన్స్ జరుగుతుందని తెలుసుకుని అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇల్లీగల్ మైన్స్ జరుగుతుంది మమ్మల్ని చూసి అక్కడి నుంచి పారిపోయారు వర్క్ చేసేవాళ్ళు. అక్కడ ఒక హిటాచి ఒక లారీని కూడా లోడ్ చేయబోతున్న లారీని కూడా మేము సీజ్ చేయడం జరిగింది. అటు నుంచి ఇంకొక రోడ్డు పక్కన ఇంకొక గుట్ట ఉంది, అక్కడ కూడా ఇల్లీగల్ మైన్స్ జరుగుతుందని ఇమీడియట్గా అక్కడ కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా ఒక హిటాచి వర్క్ చేస్తుంది, అది కూడా వదిలేసి వాళ్ళు పారిపోవడం జరిగింది. దాన్ని కూడా మేము సీజ్ చేసాము. సీజ్ చేసి ఇమీడియట్గా మైన్స్ డిపార్ట్మెంట్కి రాత్రి తెలియజేయడం జరిగింది. వాళ్ళు ఈరోజు ఉదయం వచ్చారు. మళ్ళీ ఈరోజు ఉదయం నేను మా ఇన్స్పెక్టర్ సిబ్బంది సహా మళ్ళీ ఆడ ఇల్లీగల్ మైన్స్ జరిగే చోటకి వెళ్ళి అక్కడ అంతా కూడా మైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సహకరించి తదుపరి చర్యలు చట్ట ప్రకారం ఏమైతే తీసుకోవాలో వాళ్ళు మైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళతో మేము పూర్తిగా సహకరిస్తున్నాము. అలాగే మైన్స్ డిపార్ట్మెంట్ ప్లస్ పోలీస్ డిపార్ట్మెంట్ కలిసి ఈ రైడ్స్ని చేయడం జరుగుతుంది. ఎవరికి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా దయచేసి ప్రజలు కూడా మాకు సహకరిస్తున్నారు. ఇదే విధంగా సహకరిస్తూ ఇల్లీగల్ మైన్స్ కానీ అలాగే పీడిఎస్ రైస్ గురించి కానీ ఇంకా ఇతరత్ర ఏవైనా సరే ఇల్లీగల్గా ఏవి జరుగుతున్నా కూడా మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాము. ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. ఎవరు కూడా ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ దయచేసి చేయొద్దండి. ఖచ్చితంగా చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటాము. ఇది చాలాసార్లు మేము హెచ్చరించడం జరిగింది. అయినా కొంతమంది